ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టీజర్ రివ్యూ వచ్చేసి డెకాయిట్. సో ఈ టీజర్ వచ్చేసి అంటే చాలా రోజులైంది రిలీజ్ చేసి. సో నేనైతే రివ్యూ లేట్ వేస్తున్నాను అనమాట. సో ఫైనల్ గా ఈ టీజర్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ గురించి చెప్పాల్సి వస్తే, టీజర్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఆ నచ్చడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి, మన ఎడిటర్ అయిన అతుల్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనమాట. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరి మీదే ఈ టీజర్ అనేది హైలైట్ గా వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ తనకిచ్చిన రిథమ్ కి తగ్గట్టుగా ఈ ఎడిటింగ్ ని అండ్ అలాగే ఆ ఎడిటింగ్ తో పాటు ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఈ టీజర్ ని కట్ చేసిన తీరు చాలా థ్రిల్లింగ్ గాను ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మెయిన్ గా ఏంటి అంటే క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. హీరోగా మన అడవిశేష్ గారు, హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ గారు, అండ్ అలాగే రిమైనింగ్ క్యారెక్టర్స్ అయిన సో అనురాగ్ కశ్యప్ అండ్ అలాగే ప్రకాష్ రాజ్, సునీల్, సో అలాంటి కొందరు యాక్టర్ ని పరిచయం చేస్తూ టీజర్ అయితే నింపేసినప్పటికీ ఫస్ట్ టీజర్ పరంగా మన స్టోరీ పరంగా చెప్పాల్సి వస్తే, అంటే మెయిన్ గా ఏంటి, మన హీరోయిన్స్ వాళ్ళిద్దరు రాబరీ చేస్తారు. మిగతా క్యారెక్టర్స్ అయిన అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, వీళ్ళు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ అన్నమాట. సో వీళ్ళు ఆ రాబరీ చేసిన హీరోయిన్స్ ని ఎలా పట్టుకుంటారు అంటే, ఓవరాల్ గా మూవీ అనేది ఒక దొంగ పోలీస్ అనే ఒక గేమ్ ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనే పాయింట్ మీద చూపించిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంతేకాకుండా సో ఇక్కడ ఏంటి, మనకి టీజర్ లో చూపించింది ఒక దొంగ పోలీసు, బట్ ఇక్కడ టైటిల్లో డెకాయిట్ ఒక ప్రేమ కథ అని చెప్పారనమాట. అంటే ఈ దొంగ పోలీస్ అనే ఒక గేమ్ లో ఒక ప్రేమ కథని ఎలా ఇంక్లూడ్ చేస్తారు, మనకి ఎలా పరిచయం చేస్తారు, నాకైతే ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, మృణాల్ ఠాగూర్ గారు ఫస్ట్ ఈ క్యారెక్టర్ కి శృతి హాసన్ గారిని అయితే తీసుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల శృతి హాసన్ గారి ప్లేస్ లో మృణాల్ గారు అయితే వచ్చారనమాట. మరి వచ్చినప్పటికీ సో మృణాల్ గారిని ఈ టీజర్ లో తనకి ఒక 2 షార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 2 షార్ట్స్ లో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే సో తను ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయగలిగిద్ది అనేది టీజర్ లోనే చెప్పేశారు. ఇంకా చెప్పొస్తే సీతారామం మూవీలో మృణాల్ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని అలా కట్టిపడేశారు. సో ఈ మూవీలో కూడా తనకి అలాంటి క్యారెక్టరే ఉండబోతుందని ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇక మరొక క్యారెక్టర్ వచ్చేసి అడవిశేష్ గారు. సో అడవిశేష్ గారి గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన గూఢచారి, ఎవరు, క్షణం, ఈ మూవీస్ చిన్న మూవీస్ గా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినాయో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ మూవీస్ లో మెయిన్ గా మన అడవిశేష్ గారు ఇచ్చిన స్క్రీన్ పై ఈ మూవీకి మెయిన్ ప్లస్. ఈ డెకాయిట్ మూవీలో కూడా మరి మన అడవిశేష్ గారు ఈ దొంగ పోలీస్ అనే గేమ్ ని తన స్క్రీన్ పే తో ఎలా ఎంగేజ్ గా నడుపుతారనేది చూడాలన్నమాట. ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, ఇలాంటి ఒక బిగ్గెస్ట్ యాక్టర్స్ ని పెట్టేసి వాళ్ళతో ఈ మూవీని ఎంత ఎంగేజింగ్ గాను, ఎంత డ్రామాటిక్ గాను అండ్ అలాగే ఎంత సస్పెన్సివ్ గా నడుపుతారనేది చూడాలన్నమాట. ఓవరాల్ గా టీజర్ తోనే మనకి మూవీ మీద అంచనాలు పెంచేశారు అంటే సో మరి అడవిశేషి గారు ఈ మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారనేది చూడాలన్నమాట. అసలు లెక్కైతే ఈ డెకాయిట్ మూవీ ఈ డిసెంబర్ మంత్ లో రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని పరిస్థితుల వల్ల ఈ మూవీ March 19th రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ కూడా టీజర్ లో అయితే ప్రకటించారనమాట. సో మరి ఓవరాల్ గా సో మరి అడవిశేష్ గారు ఈ డెకాయిట్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో మరి హిట్ కొడతారా లేదా అనేది మనం March 19th వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓవరాల్ గా డెకాయిట్ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఈ టీజర్ చాలా ఎంగేజ్ చేసింది, చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను అనమాట. మరి మీ ఫీలింగ్ ఏంటనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.